బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో కంటెస్టెంట్లకు వచ్చిన కొన్ని సలహాల గురించి ఇప్పుడు క్విక్గా చూద్దాం. మీకు తెలుసు కదా, బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ అంటేనే మొత్తం గేమ్ మారిపోతుంది. బయట నుంచి వచ్చే ఒక్క చిన్న మాట చాలు మొత్తం ఆటను తలకిందులు చేసేయడానికి. మరి ఈసారి ఇద్దరు కంటెస్టెంట్లకు అందిన ఫీడ్బ్యాక్ వాళ్ల ఆటను ఎలా మార్చబోతోందో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముందుగా సుమన్ శెట్టి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడిదాకా సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చాడు కదా. అయితే అతని భార్య లాస్యా వచ్చి ఒకే ఒక్క మాట చెప్పింది, తనుజ పాపులారిటీ ఉన్నవాళ్లతోనే ఉంటుంది, కాస్త దూరంగా ఉండు అని. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా డేంజరస్ సలహా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తనుజ గ్రూప్ సపోర్ట్ సుమన్కి చాలా అవసరం. అది లేకపోతే నెక్స్ట్ నామినేషన్స్లో డేంజర్ జోన్లోకి వెళ్లడం ఖాయం. ఇక రెండో వైపు తనుజ ఉంది. ఎప్పుడూ ఎమోషనల్ అవుతుందని పేరుంది కదా. మరి ఆమెకేం ఫీడ్బ్యాక్ వచ్చిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. వాళ్ల చెల్లెలు పూజ వచ్చి చాలా స్ట్రెయిట్గా చెప్పేసింది, అనవసరంగా ఏడవకు, ప్రతిదానికి ఇరిటేట్ అవ్వకు అని. ఇది కాస్త నెగటివ్గా అనిపించినా తన గేమ్ను మార్చుకోవడానికి తనుజాకు ఇదొక పర్ఫెక్ట్ ఛాన్స్ అన్నమాట. సో ఇప్పుడు చూడాలి, ఒకవేళ సుమన్ నిజంగానే తనుజాకు దూరమయ్యి అదే టైంలో తనుజ తన ఆటను మార్చుకుంటే హౌస్లో గ్రూప్స్ మొత్తం మారిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫ్యామిలీ వీక్ ఒకరి ఆటను దెబ్బతీసేలా, మరొకరి ఆటను నిలబెట్టేలా సలహాలు ఇచ్చిందనమాట.